ఏంటా సకిలింపులు? చూసేలే, ఎవరు ఖర్చు రాసేసావు? నేను కాపలాగాని పెడితే ఇట్టండి యథాపంలా చేసేది. అవును, ఆ పెద్ద మనసు ఎవరో గుడికొస్తే కొత్త చెప్పులు తెంపేసి ఇక్కడ పంపించేస్తావా? ఏదో నీకు 4 బేరాలు వస్తాయని ఆశ. తప్పున్నారా? తప్పుడు ఆలోచనలు నువ్వును. వెళ్ళి వాళ్ళ చెప్పులకి ఇచ్చాయి. అంటే ఏంటి? ఇవి నేను దొంగతనం చేశానా? దొంగతనం చేయకపోతే దొరతనంగా కొనుక్కొచ్చావా? కొనుక్కొచ్చానో కోరి ఎవరైనా ఇచ్చారో నీకు తెలుసా? కోరి ఇవ్వడానికి నువ్వేం కొత్తపల్లి కొబ్బరవా? కొత్తపల్లి కొబ్బరిని, కొండపల్లి బొమ్మని కూడా. నువ్వు ఇంకా మాట్లాడితే ఏ ఎవరైనా చూస్తారనా? చూడండి, మొగుడు పెళ్ళాలు ఆ మాత్రం హుషారుగా ఉండరా? ఎప్పుడయ్యావే పెళ్ళనివి? నువ్వు అంటే ఎప్పుడో అయిపోయేదాన్ని. ఈ పాటికి 6 కవల పిల్లలు కూడా కనేదాన్ని. ఏటి బాబుకు పట్టే పాలేనా అవి? మంచివే, ఇంటి నుంచి కాచి తీసుకొచ్చాను. సర్లే, పొద్దునెప్పుడో కాసాడట, ఇప్పుడు పడుతున్నాడు. ఆడపిల్ల మీద ఒంటి కాలు మీద లేవడం కాదయ్యా పిల్లల్ని సాకడం అంటే. గుళ్ళో నైవేద్యం పెట్టిన పాలు తీసుకొచ్చేలే. ఏనే పట్టకూడదా? పడితే ఏంటంట? నువ్వు రోజు పాలు పట్టి వాడిని మర్చేసుకుంటుంటే రేపు నా మాట వినకపోతే ఇంకా మంచిది. వాడి కోసమైనా నా కాళ్ళు పట్టుకొని కట్టుకుంటావుగా. మళ్ళీ అదే మాట? ఆ శారదమ్మ మీద మనసు పెట్టుకొని మనసు పడుతున్న నాలాంటి ఆడకూతుర్ని కాదనకయ్యా, ఉసురు తగులుద్ది. తగులుద్ది. ఓ అంటే డమ్ రాదు. నిన్ను కట్టుకుని కుటుంబం అంతా చదువు లేకుండా ఉండిపోవాలా? అది కాదు, అంత పెద్ద చదువుకున్న పిల్ల నిన్ను చేసుకుంటుందా అని. అది కాదయ్యా, చిన్నప్పటి నుంచి నువ్వే సాకి కష్టపడి చదివించినందుకు శారదమ్మ తప్పకుండా చేసుకుంటుంది. అందుకు కాదు, కానీ సంతకం కూడా శాతకాని నువ్వు ఆ చదువుకున్న పిల్ల పక్కనుంటే దివిటి పక్కన దీపపు సిమ్మలా ఉంటావేమోనని. నీ పక్కన దిష్టి బొమ్మలా ఉండే కంటే గుడి పక్కన గోపురంలా ఉన్నా గౌరవమే. అంతేలే, నాకేగా చదువుకున్న పిల్లతుందని పెద్ద బడ. ఇదేం వానబ్బా ఆగట్లేదు? ఆకపోతే ఏటే, ఇక్కడే పడుకో, తెల్లారాకెళ్ళచ్చు. తెల్లారేదాకానా? అమ్మో, తప్పని కాదు, తప్పు జరిగిపోద్దేమోనని. ఏంటి జరిగేది? పడుకో. కొంచెం నాన్న. నువ్వొచ్చేవేటి? నువ్వు ఇక్కడేనా? ఎదవాలోచన లేకుండా ఉంటే పక్కనే పడుకున్న బుద్ధి పక్కదారులు తొక్కదే. తొక్కకుండా మడికట్టు కూర్చుంటుందా? ఒక మగాడు ఒక ఆడది ఒకటే గది, చెవుమంటూ సలిగాలి, పైన వానసెనుకు, లోన వయసు బులుపు, మాట మాట పెరిగి మనసు సెమ్మసెక్కలు ఆడుకుంటే అమ్మో బయట తలెత్తుకు ఎలా తిరిగేదయ్యా? ఏంటిది? అదేనే, మనసు ఎట్టా సెమ్మసెక్కలు ఆడుకుంటాయో చూద్దామని. అట చూడమాకయ్యా, ఇట ఏడిగాలి తగిలితే మరి డేంజర్ అయిపోద్ది. ఏటా నవ్వు? ఏదో భయపడి వాటేసుకున్నట్టు. ఉరువే మేఘం కొరవదంటారు, ఆ సామె తెలిసేట నీకు? అంటే ఏంటి? నేను ఉత్త ఉరుము, మనసులో ఏమి లేదనా? గుండె చూడు ఎలా లబ్డబ్ అని కొట్టుకుంటుందో. అందుకే బయట వాన కూడా తగ్గిపోయింది. ఇగో ఇక ఇంటికి దయచేయి. నాకు చీకటంటే భయం. 69, 70, 71. ఇప్పుడు ఆ డబ్బాలు ఎందుకు తీస్తున్నావు? కొట్టుకి ఎంతుందో, పెళ్లికి ఎంతుందో, చదువుకి ఎంతుందో సూతనానయ్యా. అవును, మళ్ళీ ఆ గోవిందగాడి గొడవేటి? ఏముంది, మామూలే, డబ్బు కక్కుర్తి. ఇన్నాళ్ళు పాతకి పరక్కి గడ్డి గరిచేవాడు ఇప్పుడు నా కొడుకుని ఇస్తావా 1000 రూపాయలు ఇస్తావా అంటూ కొత్త పాట మొదలు పెట్టాడు. కలితే అబ్బా, చదువుకి 20 రూపాయలు తగ్గింది, ఎందులోంచి తీసమంటావు? చదువుకు తగ్గటం ఏంటే? శారదమ్మ ఉత్తరం రాసిందయ్యా. ఇందాక గుర్తురాలేదా? ఇప్పుడు గుర్తొచ్చింది. ఇప్పుడైనా గుర్తొచ్చినందుకు సంతోషించు. ఇంత ముఖ్యమైన ఉత్తరం వస్తే ఎక్కడ చోట్లేనట్టు అక్కడ పెట్టుకునేది. నా సవితి రాసిన ఉత్తరమైనా గుండెలో పెట్టి దాచినందుకు సంతోషించి బొగ్గ మీద సిటికేయాల్సింది పోయి తీర్లు బుర్లును. ఇట్లా చెమటకి అత్తరాలన్నీ అలుక్కుపోతే ఎట్టగా చదివేది? బాగుంటే పెద్ద చదివేసినట్టు. నీ పెళ్ళం రాసిన ఉత్తరం చదివి పెట్టడానికైనా నన్ను చేసుకోవయ్యా. అట చూడమోకయ్యా, చదువుకి ఆటకి 300 కావాలటయ్యా. ఎప్పటికి కావాలంట? తొందరగానే, నువ్వు రేపే బయలుదేరాలి. ఏమందయ్యా శారదమ్మా? ఏమంది?
ఇంకా 50-60 ఏళ్ల దాకా చదువు ఉంది. ఆ తర్వాత నీ జుట్టు తెల్లపడకుండా ఉంటే అప్పుడు మనం సంగతి ఆలోచిద్దామనా? అదేనా అంతే? అవునే, పై చదువులంటే ఇట్ట టోకెన్ తీసుకుని అట్ట చెప్పులు ఇచ్చేయడం కాదు, టింగు టంగని. జీవితం అంతా దారపోసిన ఉన్న పుస్తకాలు సగం కూడా చదవలేమంట. మంచిదే. పుస్తకాలు చదువుకుంటూ ఆయమ్మ, గోళ్ళు గిలుకుంటూ నువ్వు జీవితం అంతా గడిపేయండి. ఆ తర్వాత ఒళ్ళు ఊడిపోయి నువ్వు, పొట్టిపోయి ఆ పిల్ల. పెళ్లిపేటల మీద కూర్చుంటే చేతులొణుకు, పట్టె మంచం మీద పడుకుంటే కాళ్ళొణుకు. చాలా బాగుంటుంది. అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావే? ఇదిగో, ఏ వయసుకు ఆ ముచ్చటన్నారు. నన్ను కట్టేసుకోవయ్యా. ఆహా. కృష్ణ పరమాత్మకి రుక్మిణి సత్యభామలాగా నేను శారద ముచ్చటగా సవితులం అయిపోతాం. నీతో కాపురం చేయడానికి నేను, ఈడికి చదువు చెప్పడానికి శారద చక్కగా కుదిరిపోతాయి. చాలే, ముందుడికి పాలు పట్టు. కుదిరిపోద్దండి, కుదిరిపోద్ది. ఇదిగో మర్తయ్య, మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ లో అప్పులు ఇస్తున్నారు. తొందరగా వెళ్ళు. భద్రం, ఇట్రా, బాబు జాగ్రత్తగా చూసుకో. లేవయ్యా, లేలే. ఏంటి అడావుడి? మనం కొట్టెట్టుకోవడానికి బ్యాంక్ వాళ్ళు అప్పిస్తున్నారు. ఇంకేం చక్కగా కొట్టెట్టుకోవచ్చు. లేలే, లే. ఏంటి? రా. ఉండు, శకరం. మంచి శకరం. రా ఊరికే పిలిచేవరే అప్పించేదే. రా. రా. నమస్కారం. గుళ్ళో ఈయన చెప్పులే తెంపాను. నువ్వు మాట్లాడుతుంటూ నీ వెళ్తాను. అందుకే అట్లాంటి అదొప్పలు చెయ్యద్దే అని చెప్పేది. చేపట్లో ఏ బాగుంటుందో. నువ్వట చూడమాకయ్యా. నేను చెప్పలా డాడీ. ఈయనే. వీళ్ళు రావి చెట్టు. నమస్కారం అండి. సాంబయ్య. ఈయనే ఆ రౌడీ వేధాలను చితక్కొట్టి బుద్ధి చెప్పి పంపింది. థ్యాంక్స్ అయ్యా. ఆ రోజు నిన్ను అమ్మాయి రికమెండ్ చేసినందుకు మన పరిచయం ఇలా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందన్నమాట. రా కూర్చో. పర్వాలేదండి. గంగ చెప్పిందండి, మీ బ్యాంకులో అప్పులు ఇస్తున్నారంట కదండి. ఆ విషయం మీతో మాట్లాడదామని వచ్చాం. అవును, సొంతంగా వ్యాపారం పెట్టుకోవడానికి సరైన వసతి లేని వాళ్ళకి బ్యాంక్ ఇలా అప్పులిచ్చి ప్రోత్సహిస్తుందన్నమాట. మాకు వస్తే ఉంటుంది బాబు. అవును బాబు, సంపాదించిన దాంట్లో శారదమ్మ పెళ్లి కొంత, ఆమె చదువు కొంత వెనకేసుకొని కానీ. శారద విషయం ఎక్కడెందుకు, మన అవసరం ఏమిటో చెప్పుకోవాలి గాని. సర్లే, మన మంచి సెటిల్ చెప్పుకుంటేనే కదా జాలి కలిగి డబ్బు మంజూరు చేసేది. సర్లే, నువ్వు సర్లే. నువ్వే. శారదెవరు? అబ్బే అదేం లేదు బాబు, తానేదో పిచ్చి పిచ్చిగా వాగుద్ది. మా సాంబయ్య మనవాడబోయే పిల్ల బాబు చక్కగా చదివించుకుంటున్నాడు. మరంత చదువుకి ఇంటి ఖర్చుకి ఏదైనా రాబడుంటే కదా సాగేది. తమ పుణ్యవాంటో కొట్టి పెట్టుకుంటే తన ఇంటివాడు